అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారం అంటారు. సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న 8 అంగాలతో నమస్కారం చేయుట అని అర్థం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచస తథా పద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరితః. ఇవి అష్టాంగాలు. ఉరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్యా అంటే కళ్ళు, మనస అంటే హృదయం, వచస అనగా నోరు, పద్యాం అనగా పాదములు, కరాభ్యాం అనగా చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా 8 అంగములతో కూడిన నమస్కారం చెయ్యాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తూ ఉంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకొని ఈ శ్లోకం చదువుతూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తాకిస్తూ చేయాలని నియమం. ఇదే సాష్టాంగ నమస్కారం. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాక ధ్వజస్తంభం వెనుక నుండి చేయాలి. ఇక ఆధ్యాత్మికంగా సాష్టాంగం చేయడం ద్వారా మనిషి తన శరీరం, మనస్సు, వాక్కు మొత్తం దైవానికి అర్పించినట్లే అవుతుంది. నేను శరీరం కాదు, అహంకారమూ కాదు, సర్వమూ నీకే అన్న భావన బలపడుతుంది. అందువల్ల సాష్టాంగ నమస్కారం అనేది కేవలం ఆచారం మాత్రమే కాక శరీర ఆరోగ్యానికి, మనశ్శాంతికి, ఆధ్యాత్మిక అభ్యుదయానికి శాస్త్రీయంగా ప్రయోజనకరమైన సాధనం. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవారు పొందుతారని శాస్త్రవచనం. సాష్టాంగ నమస్కారంలో ఉన్న శాస్త్రీయతను పరిశీలిస్తే సాష్టాంగ నమస్కారం అనేది మన సనాతన హైందవ ఆచారంలో అత్యంత పవిత్రమైన విధానం. ఇది శాస్త్రీయంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది సాష్టాంగ నమస్కారంలోని ఆంతర్యం, విశేషాలు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమాత్మ.